పడవకు చిల్లు పడితే అందరం మునిగిపోతాం. ఇక చూడు నిజంగానే మరి పడవ పక్క పడితే గోవింద మంగళం ఇంకుంటే రాయడం లేపాలు ఉండరు. పార్టీ లైన్ దాటవద్దు, ఐక్యంగా ఉంటేనే బలం. ఏదేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురారు, కానీ మీరే హీరోలు అయ్యి జర ముందర పడి ఆగం చేయకురు పార్టీని అని రేవంత్ సార్ ఏం చెప్తున్నా అయితే మంత్రులకు ఈ ఎమ్మెల్యేలు చెప్తాడు. ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మెల్యేల మాట ఏడైనా ఇస్తారు, కానీ ఆయన మంత్రులు జరిగారు. నిజంగా కూడా రేవంత్ సారు మీ దాంట్లో మంత్రివర్గాలు ఉన్నోళ్ళు ఒక్కొక్క మంత్రి ఏమీరు అవసరమైతే ఒక్కొక్కరు ఒక సపరేట్ స్టేట్ కూడా బడ్జెట్ పెట్టేంత ఆయన లీడర్లు ఉన్నారు. ఇక వాళ్ళు వింటారు పాడై వాళ్ళు ఎంతసేపటికి మేమే మరొక ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్కరే కాదు, ప్రతి ఒక్క మంత్రి కూడా ముఖ్యమంత్రి అనే కాలం వచ్చింది ఆ సంగతి. ఇప్పుడు ఒక వీడియోలో చూసి వీళ్ళలాగా మీరు మీటింగ్ పోతుంటే అదేంటి మీరు మీ సీటుకు వచ్చే సాయంకాలనే పక్కపెట్టిన మంత్రులు ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాయంటే మంత్రులు అయితే లేవాలిగా వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారంగా అయితే వస్తే వచ్చిందిలే అమ్మా ఆయన పోదు, ఆయన సీట్ ఆయనకి లేదు, ఆయన సీట్లో మేము ఏమైనా కూర్చున్నామా, మా సీట్లో మేము కూర్చున్నాం, ఆయన సీట్లో కూర్చున్నాం అన్నట్టు మంచి రాజాలేక ముచ్చట పెట్టుకుంటూ కూర్చురు. అంటే అట్లా ఉన్నది. ఎందుకంటే నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టి తప్ప ఎవరికి లేదు. ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్లో తప్ప, పెద్ద లీడర్లో తప్ప ఎవరికి లేదు ప్రపంచంలో ఒడగొట్టే హక్కు కానీ దమ్ము. కానీ మరి ఖచ్చితంగా ఉంది, మరి పాడైపోను. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలను అడదామంటే ఎమ్మెల్యే మాటే జరగలేకపోయా. నువ్వు మరి ఆడంగి ఈడంగా తెచ్చి పాడవుతున్నావు, బాగానే గుంతుకొస్తా ఉంటున్నావు, నిధులు గుంతుకొచ్చి పెడుతున్నావు. కానీ మరి మీరు చేసిన అది అభివృద్ధి ఇంతవరకు ఉన్న అభివృద్ధిని జనాలకు చెప్దామంటే మరి సహకరించే కాలం లేదు. ఇప్పుడు చేసిన పని చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అది ఉంటుంది కదా సామెత, ఈయనంగా చక్కదనం కాదు నాకు రావాలని. ఇప్పుడు మీరు చేసిన పరిపాలన గిట చేస్తున్నావు, గింత అప్పులు తెస్తున్నావు, లేకపోతే గింత కష్టపడి చేస్తున్నావు, తెచ్చి గా సంస్థకు గట్ల ఇస్తున్నావు, గిట్టిస్తున్నావు అని అంటే అది జనాలకు తీసుకుపోయేంత ముచ్చట ఉంటే నిజమే అని అనుకుంటారు. నువ్వు తెస్తున్నావు, వాడు పెడుతున్నావు, కానీ దాని ప్రచారం అయితే చేసే కాలం లేదు. నేను చూస్తుంటే వాస్తవానికి ఊర్లలో జనాలు అనుకున్నాం వచ్చాను నాకేం వరకు. కానీ ఇంకా పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పని ఏం చేసిరు, గిట్నే మంత్రులు చెప్తున్నా గుట్టే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేసిరు అంటే ఈ చివరికి వస్తారు కదా చంద్రబాబు పట్టం కట్టిరు, జగన్మోహన్ రెడ్డి పని చేసిరు. ఇంకా అట్నే అయితే అతను చూడబోతే మరి. ఇక ఎందుకంటే ఒక్క మంత్రి అన్న ఇప్పుడు దాదాపుగా ఉన్న మంత్రులల్లా ఏ ఒక్క మంత్రి కూడా ముఖ్యమంత్రి గీన అని ఇలువైతే ఇస్తలేరంట. నీకు ప్రతిపక్ష వాళ్ళు ఏమంటారంటే ఈ సర్కారు నిండా పొడిగి వెళ్తా అది ఇదేమన్నా నిండా ఆడంగిడంగి ఇంకా 2-3 నెలల దీని పని అవుతుంది అని కొందరు, ఏం కాదు నడుస్తుంది అని కొందరు. నీకు నడిపియాలి నడుస్తుందనే దమ్ము ధైర్యం నీకుంది, ఊళ్ళో ఉన్న కార్యకర్తలు కూడా అనుకుంటారు. కానీ మీ ఎమ్మటి ఉన్న ఈ మంత్రులే పాడైపోను, వీళ్ళు మాత్రం హేమీలు పాడేరు చెప్తారు కదరా. ఏదో ఊళ్ళో సామెతలు మన కోడలు చేస్తే అత్త కొంగదు మామ కొంగదు అంటే నిజంగానే మీ దగ్గర ఉన్న మంత్రులు మంచి హేమీలు ఒక్కొక్క ఆయన ఒక రాష్ట్రానికి బడ్జెట్ పెట్టే అంత డబ్బుగా వాళ్ళ పాడాయి. ఇక అందుకోసమని అనుకుంటున్నట్రే మేము మంత్రులమైన ముఖ్యమంత్రికి అంతే, మంత్రి ముఖ్యమంత్రి ఒకటే అక్షరంగా పరాకు గాయన దానికి మేమే పెద్ద ఇది ఇవ్వాలనా, ఏమైనా పనులు మేమే చూసుకుంటాంలే, మీ దాకేం తీసుకొస్తాం. ఒకవేళ అయితేనేమో మంచిగా అవుతుంది, ఖరాబ్ అయితే రేవంత్ రెడ్డి మీద నొక్కితే అయిపోయి ఏముంది ఒకటే దెబ్బ కాదు గట్ల ఉన్నది. ఇక రేవంత్ సార్ మరి ఎట్లా తీసుకొస్తావో ఏమో. కానీ 5 ఏళ్ళ వరకు మీకైతే పొద్దున్న లేస్తే అదేదో గుదిబండ మెడకేసినట్టు ఉన్నట్టు కొడుతూ చూడబోతే ఒక్కరైనా చెప్తే ఇక కాలం లేదు. ఒక ఆయన మంది ఎమ్మెల్యే ఉంటే ఫోటో పెట్టమంటే నేను పెట్టాలని గ్యారంటీ ఉంది, నేను ఎందుకు పెట్టాలని ఒక ఆయననే ఓ మంత్రి ఆయన అయితే మన తీన కాడుకుంది. ఇక అందుకోసమనే గతి లేని సంవత్సరం చేయొచ్చు కానీ శుద్ధి లేని సంవత్సరం చేయలేమంటాం కదా. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ లొసుగు ఏంటంటే ఈ దరిద్రమైన ముచ్చట ఏంటంటే ఇదే ఒకరికొరు కలుపుకొని కలుపుకొని పోగానే గిన్నెల దాకా అరికోస తీసిరు, అడ్జేసి ఇట్టేసి మరి తెలియజేసినావు, ధైర్యం చేసినావు, ఎట్నో జనాలు ఒక ఈ దయ తెలిసి ఎట్నో చేసి మీ చేతులు అయితే ఇప్పుడు అధికారం చేతులు పెట్టిరు. కానీ ఈ 5 ఏళ్ళ వరకు నిలవనిస్తారా లేకపోతే నీ మంత్రులు దీని మధ్యలో పడగొడతారా? ఇక అది జనాలు అయితే పర్సన్ అయితే ఊళ్ళో వాస్తవానికి 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండాలనే ఓట్లేసిరు. కానీ నీ ఎమ్మటినోలే నీ కొంకులు నరికే కాలం వచ్చింది. ఇక ఉంటా సార్ మరి ఎట్ట నువ్వుకొస్తావు ఏం కాదు ఇక ఉంటా మరి.